హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోనా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మదర్ వీడియో. 2024లో అన్న నేను యూకేకి రావచ్చా ఆన్ మాస్టర్స్ డిగ్రీ ఆర్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ స్టూడెంట్ వీసా యూకేకి రావచ్చా అని మస్తు మంది అడుగుతున్నారు. సో మీకు ఈ వీడియో క్లారిటీగా మంచిగా అర్థం చేపిస్తాను, మీకైతే మంచి నాలెడ్జ్ ఇస్తాం. సో మేక్ షూర్ యూ గాయ్స్ హిట్ లైక్ బటన్ అండ్ మేక్ షూర్ యూ గాయ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లాంటి రియాలిటీ వీడియోస్ చేస్తాం. రియాలిటీ వీడియోస్ చాలా తక్కువ మంది చేస్తారు, సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అయితే చూడండి. సో స్టార్టింగ్ విత్ అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు అని క్వశ్చన్ మార్క్ వేసుకో. వై యూ వాంట్ టు కమ్ టు ఫారెన్ టు పర్స్యూ ఎనీ డిగ్రీ, అసలు ఎందుకు వద్దామని ఒక క్లారిటీ తీసుకున్నావు. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఫస్ట్ అది ఎందుకు వస్తున్నావు అని. నీకు పర్పస్ ఉంది, నీకు ఎడ్యుకేషన్ కావాలి, నీకు పర్పస్ ఉంది. ఆ ఎడ్యుకేషన్తో నీకు నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉంది, స్కిల్స్ ఎన్హాన్స్ అయినా, నీ జాబ్కి ఏమైనా యూజ్ అవుతుందా అది ఒకటి చూసుకో. సో మెయిన్ థింగ్ నీకేమైనా యూజ్ అవుతుందా అని ఒకసారి ఆలోచించుకో. వాడు పోతాను వీడు పోతాను అని అది బంద్ చేయి. ఎన్ని రోజులు బంద్ చేస్తేనే నీకు ఏదో ఒక క్లారిటీ వస్తుంది నీ లైఫ్ మీద. నువ్వు ఏం చేస్తానో ఒక క్లారిటీ తెచ్చుకోను. ఫారెన్ నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు వస్తున్నా అని ఫస్ట్ ఒక క్వశ్చన్ చేసుకో. ఆన్సర్ దొరికితే నువ్వు ఫర్దర్గా ప్రాసెస్ చేసుకో. అది యూస్ఫుల్ ఉంటేనే రా. మేక్ షూర్ నీకు అది హెల్ప్ అయితేనే. ఫారెన్ ఎక్స్పోజర్ కావాలి, నాకు ఎడ్యుకేషన్ కావాలి, నాకు మాస్టర్స్ ఇక్కడ నుంచి వర్త్ ఉన్నది, నాకు ఇది చేసుకుంటే నాకు వర్త్ ఉంది, నేను బయట ఏదన్నా చేసుకోవచ్చు అంటే లైక్ నీకు యూస్ఫుల్ ఉంటేనే ఐ రికమెండ్ యూ టు కమ్ టు ఫారెన్. సెకండ్ థింగ్, మీరు ఫైనాన్షియల్గా ఎట్లున్నారు అంటే లైక్ పైసలు ఉన్నోళ్ళు రావాలా, పైసలు లేని వాళ్ళు రాలేమా అని చాలామంది అడుగుతున్నారు. సో ఎడ్యుకేషనల్ లోన్స్, పర్సనల్ లోన్స్, సేవింగ్స్ చాలా కష్టపడి సేవ్ చేసుకున్న మనీ ఇక్కడికి వచ్చి అంత స్పెండ్ చేస్తారు. అంటే ఎందుకంటే ఒక మాస్టర్స్ డిగ్రీ మినిమం ఇప్పుడు 18 lakhs, 20 lakhs 1 year కోర్స్, 2 years కోర్స్ అయితే మరీ దారుణం. 25 lakhs, 30 lakhs అకార్డింగ్ టు యూనివర్సిటీ. అది అకార్డింగ్ టు యూనివర్సిటీ అండ్ అకార్డింగ్ టు కోర్స్ నువ్వు ఏం చూస్ చేసుకున్నావు. సో దానికి నీ పైసలు ఎంత అవుతుందో దానికి రిలేట్ అయ్యి ఉంటుంది. నీ పైసలు పెడుతున్నావు అంటే ఇది నీకు యూస్ఫుల్ అవ్వాలి. అంటే లైక్ నువ్వు 30 lakhs ఒక మాస్టర్స్ డిగ్రీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే ఫర్దర్గా నీకు ఏం హెల్ప్ అవుతుంది. ఓకేనా? నువ్వు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటున్నావు, ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటావు, వీడికి వస్తావు. ఈడ సిచ్యువేషన్ ఎట్లున్నది అంటే ఉన్నోళ్ళకి ఏం లేదు. ఇది వాస్తవం, ఉన్నోళ్ళకి ఏం లేదు. నువ్వు కొత్తగా వచ్చి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? లోన్ తీసుకొని వస్తావు, 2 సంవత్సరాలు బేఫిగర్ ఉంటావు. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటావు, ఆ లోన్ తీసుకుని ఈ లోన్ తీసుకుంటావు, బేఫిగర్గా ఉంటావు. 2 సంవత్సరాల తర్వాత నీకు అక్కడ ఎడ్యుకేషనల్ లోన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు నెలకు కట్టాలి. ఎట్లా కడతావు? ఫర్దర్గా ఏం ఆలోచించును తెలియదా నీకు? సో మేక్ షూర్ అసలు నీకు దేనికి పర్పస్ ఏంటి. లోన్ తీసుకున్నా కూడా దాన్ని క్లియర్ చేసేంత సత్తా ఉండాలి నీకు. తీసుకున్న తర్వాత పేరెంట్స్ చూసుకుంటారు, నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా పెళ్ళాం కట్నం తీసుకొస్తుంది, నేను దాంతో కడతా అంటే ఇది వర్స్ట్. ఇవే 30 లక్షలు ఇండియాలో ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయి, బిజినెస్ స్టార్ట్ చేయ ఓన్గా. సో నీకు అక్కడ ప్రాఫిట్ ఉంటుంది. నువ్వు ఈ పైసలు చూస్తున్నావు కానీ ఈ 2-3 years ఈ టైం వాల్యుబుల్ టైం. ఇది నువ్వు పైసలు మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఈ పోయే టైం మళ్ళీ నీకు రాదు. ఇది ఎవ్వరు చెప్పరు, ఇది రియాలిటీ. సేవింగ్స్ తెచ్చి ఇక్కడ పెడతావు, దేనికి పనికిరావు. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకొస్తావు, ఆల్రెడీ ఉన్న వాళ్ళే సఫర్ అవుతున్నారు. నీ ఇష్టమై అది నువ్వు లోన్ తీసుకొస్తావు, సేవింగ్స్ తీసుకుంటావు. కానీ నీకు హెల్ప్ఫుల్ ఉంటేనే, నీకు థాట్ ప్రాసెస్ ఉంది, ఇక్కడ నీకు ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, నాకు అంతా సెటిల్డ్గా అయిపోతుంది అని నీకు బలంగా ఉన్నదంటే నువ్వు వచ్చాయి. సో థర్డ్ వన్, ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా నేను వస్తా అని అంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీస్ అయితే నేను అసలు వద్దంట, నేను అసలు రికమెండ్ కూడా చేయ. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరానికి 12 లక్షలు కట్టాలి. అంటే 4 yearsకి అరౌండ్ 48 lakhs. ఎంత అవుతుంది ఇండియాలో? మనం మంచిగా ఒక 4-5 lakhs వేసుకొని మంచి డిగ్రీ కాలేజ్, మంచి బీటెక్ కాలేజ్లో మనం చదువుకోవచ్చు. మనం మంచిగా చదువుకోవచ్చు ఆడ. మేక్ షూర్ బ్యాచిలర్స్కి అయితే నేను అస్సలు రికమెండ్ చేయ ఫారెన్. మాస్టర్స్కి అయితే ఆలోచించుకోండి, మీ పైసలు మీరే అన్నీ డిసైడ్ చేసుకోండి. థర్డ్ థింగ్, ఇక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు? నేనున్న 2022 మార్చ్లో వచ్చిన, 2 years అవుతుంది, 2 years ప్లస్ అవుతుంది కదా. సో నేనేం చేస్తున్నా? మాస్టర్స్ అయిపోయింది, ఏం చేస్తలేవు. ఎందుకు ఏం చేస్తలేవు? నీ దగ్గర స్కిల్ సెట్ లేదు, నీకు అది లేదు ఇది లేదా అని మస్తు మంది చెప్తా అంటారు. ఎక్కడన్నా జాబ్ చూపి, మరి చెప్పినవు నీ కదా, రిసోర్స్ చూపి, మరి స్కిల్ సెట్ నీకు ఏం కావాలని నేను అది చూపిస్తాను. నేను నా దగ్గర ఉన్నాయని చూపిస్తాను. ఇక్కడ ఉన్నోళ్ళకే లేదురా అయ్యా అంటే ఇప్పుడు చెప్తా అంటారు పెద్ద మోతబరి వాళ్ళు. ఎవరైనా నీ వీడియో చూస్తే నీ దగ్గర అది లేదు, నీ దగ్గర ఇది లేదంటే ఫస్ట్ రిసోర్స్ చూపిరా భయ్యా, ఒకసారి సోర్స్ చూపి. అందరు చెప్తారు అది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇది పీకు, అది పీకు అని, కానీ ఒక్కటి జాబ్ ఇప్పాడు. హంట్ ఓన్గా హంట్ చేయాలి ఇక్కడ.
నీకు ఎన్ని స్కిల్ సెట్లు ఉన్నా ఎన్ని బొంగు ఉన్నా ఇక్కడ నీకు ఎట్లుంటుంది తెలుసా, రెఫరెన్స్ ఉండాలి, మంచి రెఫరెన్స్ ఉండాలి, మంచి స్కిల్ సెట్స్ ఉండాలి, మంచి సర్టిఫికేషన్స్ ఉండాలి, మంచి ప్రాజెక్ట్స్ ఏవి ఉండాలి. మళ్ళీ ఇండియాలో నీకు మినిమం ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపెనీస్లో. అప్పుడు నీకు ఇక్కడ ఇంటర్వ్యూలు పెడతారు. అది కూడా కాంపిటీషన్ ఉంటుంది, నీకంటే దాదాలు ఉంటారు ఇక్కడ చేసేటోళ్ళు. సో వాళ్ళని కూడా నువ్వు వాళ్ళని క్రాక్ చేసి ఆ కంపెనీలో కొట్టాలంటే ఇక నీకు ఎంత సత్తా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఇక్కడ జాబ్స్ అంటే అట్లున్నాయి మాస్టర్స్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ థింగ్, అకామిడేషన్ ఎట్లున్నది, పార్ట్ టైం జాబ్స్ ఎట్లున్నాయి, అండ్ ఇక్కడ స్టేటస్ ఎట్లున్నది, లివింగ్ స్టేటస్ ఎట్లున్నది, అంతా ఎట్లున్నది అంటే అకామిడేషన్స్ అంటే నీకు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయ్యా. నేను చెప్తాను కుల్లా, లండన్లో అయితే సిటీలో ఉంటావంటే ఎక్కువ కాస్ట్, బయట ఉంటా అంటే లో కాస్ట్ దొరుకుతుంది. ఇక్కడ పర్ షేరింగ్, ఇక్కడ ఈస్ట్ హ్యామ్, ఇల్ఫర్డ్, బార్కింగ్ అనే లొకేషన్స్లలో మీకు ఒక్క బెడ్ షేరింగ్కి £350 మినిమం వితౌట్ బిల్స్. అది సో £350. అదే నువ్వు అవుట్ లండన్ పోయినావు అనుకో, అవుట్ లండన్లో నీకు £1,800, 1000కి మొత్తం 3 BHK 2 BHK వస్తాయి. సో డిసైడ్ యువర్ సార్, నువ్వు ఎక్కడ ఉండాలనో నువ్వు ఆలోచించుకోవాలి, ఓకేనా. అండ్ పార్ట్ టైం జాబ్స్ లిటరల్లీ చెప్తున్నా కదా, నేను వచ్చిన తర్వాత మార్చ్ 2022 4 months 3 months ఇంట్లోనే కూర్చొని గేమ్ ఆడుకుంటున్నా పబ్జి. ఇది సిచ్యువేషన్. నువ్వు ఏం చేస్తలేవు అంటే బయట ఏడ పడితే ఆడ తిరిగిన మొత్తం నడుచుకుంటూనే పోయినా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు మొత్తం ఏరియాలు. అన్న నాకు జాబ్ అంటే ఏం లేదు. మళ్ళా మా ఫ్రెండ్ ఒకడు రిఫరెన్స్ ఇస్తే నేను ఒక పబ్లో జాయిన్ అయినా. అది 4 months తర్వాత పబ్లో జాయిన్ అయినా. అది కూడా 20 hours 30 hours ఇచ్చిళ్ళు చేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు నా జాబ్ నడుస్తుంది, అది నా పార్ట్ టైమే. ఇప్పుడు నా ఫుల్ టైం చేసుకుంటాను. నేను ఇప్పుడు PSWలో ఉన్నా, నా పార్ట్ టైం జాబ్ ఇప్పుడు నా ఫుల్ టైం జాబ్. నేను ఐఎమ్ స్టిల్ అప్లయింగ్ వేరియస్ కంపెనీస్. నేను అప్లై చేస్తూనే ఉన్నా కానీ ఏం రెస్పాన్స్ వస్తలేదు. సో మన ట్రై అయితే మనం చేయాలి. సో ఇక్కడ పార్ట్ టైం జాబ్ సిచ్యువేషన్ అయితే హారబుల్ అంటే హారబుల్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్తున్నారు కొన్ని ఏరియాస్లలో, దేశీ ఏరియాస్ లైక్ హాన్స్లో అయినా, బార్కింగ్, అప్టన్ పార్క్, ఈస్ట్ హ్యామ్, ఇల్ఫర్డ్, ఇంకా చాలా లేటన్, మైలాండ్, ఎక్కడంటే అక్కడ మన ఇండియన్స్, ఏషియన్స్ ఉంటారు. వాళ్ళకు చాలా స్టోర్స్ ఉన్నాయి, అంటే రెస్టారెంట్స్ అయినా కానివ్వండి, సూపర్ మార్కెట్స్ అయినా కానివ్వండి, ఆఫ్ లైసెన్స్ అయినా కానీ, చికెన్ షాప్స్ అయినా కానీ, పిజ్జా షాప్స్, అన్నీ వాళ్ళకి షాప్స్ ఉన్నాయి కదా, రెస్టారెంట్స్. వాళ్ళు స్టూడెంట్స్ని ఎట్లా యూజ్ చేస్తున్నారంటే ఇదైతే ఘోరం, మరీ ఘోరం. ఇదైతే £5 £4కి లిటరల్లీ £5 £4కి వర్క్ చేయించుకుంటారు స్టూడెంట్స్ని. అంత అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ అంతమంది ఉన్నారు, నువ్వు కాదా అని చెప్పు వేరేటోని తీసుకుంటా. వేరేటోడు అన్న నేను £4 చెప్తా అని వాడు రెడీగా ఉంటాడు. ఎందుకంటే అట్లా ఉన్నది ఆ సిచ్యువేషన్. అంటే ఎందుకంటే ఆయన ఇన్ని పైసలు ఇన్వెస్ట్ చేసి వచ్చిండు మాస్టర్స్కి. ఎడ్యుకేషనల్ లోన్ ఉన్నాయి, ఇంటికాడ ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మా వాడు ఫారెన్ బెండు పైసలు పంపిస్తారని ఎక్స్పెక్టేషన్స్తో కూర్చొని ఉంటారు. సో ఆ ఫుల్ఫిల్ చేయాలంటే £3 కూడా వర్క్ చేసేటోళ్ళు ఉన్నారు రియల్గా. మార్కెట్ ఏంటి, మన వరంగల్ మార్కెట్, ఆ మార్కెట్, ఈ మార్కెట్, ఇక్కడ కూడా మార్కెట్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్లు. అంటే లైక్ ఓపెన్ ఏరియాలో మార్కెట్స్ ఉంటాయి కదా, £2 £3 కూడా చేస్తాను తెలుసా. లారీ అన్లోడింగ్, లారీ ఫిల్లింగ్, లోడింగ్ అన్లోడింగ్ జాబ్స్ £2-3 కూడా చేస్తున్నాను. ఎందుకంటే అంత వర్స్ ఉన్న సిచ్యువేషన్. ఇది ఎవరు చెప్తలేడు. ఇక్కడ జాబ్ ఉన్నా కూడా ఎట్లా నడుతుంది అంటే, నా దగ్గర జాబ్ ఉన్నది, ఇప్పుడు నా ఫ్రెండ్స్కే రిఫర్ చేస్తాను. వేరేటోని దగ్గర రాదు ఆ జాబ్, వేరేటోనికి దగ్గర తెలియదు కూడా. వాడు ఒకటి కొత్త స్టూడెంట్ వస్తాడు, షాపులు అన్నీ తిరుగుతూ అంటాడు, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఏదో ఒకటి ఫేక్ ఎక్స్పీరియన్స్, ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నాయని షాపులు అన్నీ తిరుగుతాడు. ఒక్కటి జాబ్ ఇయ్యడు. ఎందుకంటే రెఫరెన్స్ కింద, అరే నాకు తెలిసినోడు ఉన్నాడు, ఇప్పుడు నేను రిఫర్ చేస్తాను. నేను వర్క్ చేస్తున్నా, పబ్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి, పబ్ మేనేజర్ ఏమంటుండంటే వీ హ్యావ్ 1 vacancy, కెన్ యూ ప్లీజ్ అరేంజ్ అంటే, మా దోస్త్ జట్ అని ఫోన్ చేసి ఇట్లా వేకెన్సీ ఉన్నాయంటే ఆ సెకండ్ ఆ గంటలో వచ్చి మళ్ళీ ట్రయల్ షిఫ్ట్ స్టార్ట్ చేసేస్తాడు, వానికి జాబ్ పోతుంది. వేరే వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు. అట్లనే ఉన్నది సిచ్యువేషన్. జాబ్స్ లేవు, ఒక్క జాబ్కి 100 మంది ఉన్నారు, ఒక్క పార్ట్ టైం జాబ్కి. అట్లుంది సిచ్యువేషన్. అండ్ మెయిన్ థింగ్ వెదర్ చూసిలు కదా, ఇప్పుడు సమ్మర్ కానీ చలి పెడతాను, జాకెట్ వేసుకున్నా. ఇప్పుడు కొంచెం సేపులో వర్షం కూడా పడుతుంది. అంటే నువ్వు కాంట్ ఈవెన్ ప్రిడిక్టబుల్. ఇది అసలు ప్రిడిక్ట్ చేయని వెదర్ ఇది. లండన్ అంటేనే అంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉంటుంది. 5 నిమిషాలు వర్షం పడితే 5 నిమిషాలు ఉడకబోతుంది, 5 నిమిషాలు ఎండ కొడుతుంది, 5 నిమిషాలు అంత వర్స్ట్ సిచ్యువేషన్. మొత్తం స్కిన్ ఎలర్జీస్ వస్తా అంటే, ఇంకా స్కిన్ ఎలర్జీస్ వాళ్ళు వీళ్ళు ఉండాలంటే గజ్జీలు ఎత్తాయి మొత్తం. మెయిన్ థింగ్. అండ్ వాటర్ కొందరికి పడుతుంది, కొందరు పడవు. హెయిర్ ఫాల్ అయితే ఎట్లా అవుతుంది తెలుసా, హెయిర్ ఫాల్ వేరే లెవెల్ అవుతుంది. హెయిర్ ఫాల్ నువ్వు ఎన్ని అన్నవాడు, ఏ షాంపులు వాడు, ఏ గూలీలు వేసుకో, ఏదన్నా వేసుకో, అంత వర్స్ట్ ఉంటుంది హెయిర్ ఫాల్. అంత హెయిర్ ఫాల్ అవుతుంది. ఇట్లా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. కొందరు హ్యాండిల్ అంటారు, అంటే లైక్ కొందరు సర్జరీస్ అవి ఇవి చేసుకొని వస్తూ అంటారు.
వాళ్ళకైతే చాలా రిస్క్. ఇంకా ఇక్కడ NHS ఉంటాయి, అంటే ఇక్కడ హాస్పిటల్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్స్లో నువ్వు పోయి అపాయింట్మెంట్ తీసుకో, ఒక 1 month 2 months వెయిటింగ్ టైం. మా ఫ్రెండ్ రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళిండు, సర్ది ఉన్నదని. టోకెన్ తీసుకున్నాడు. టోకెన్ తీసుకున్న తర్వాత కూర్చోమన్నారు. 12 hours. ఆయనని జలుబు వచ్చింది, ఏదో కంటిన్యూస్గా జలుబు ఉన్నదని హాస్పిటల్ పోతే 12 hours వెయిటింగ్ టైం అన్నారు. ఆల్రెడీ అందులో కూర్చున్న వాళ్ళకి చూడాలి, దాని తర్వాత నీది టోకెన్ 12 hours కావచ్చు, 14 hours కావచ్చు, డాక్టర్ రాలే అని చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వర్స్ట్ ఉన్నది, ప్రతిదీ వర్స్ట్ ఉన్నది. కానీ ఒక్క యూట్యూబర్ చెప్తలేడు ముందుకు వచ్చి, మరి ఇట్లా ఉన్నది అని అసలు ఒక్క యూట్యూబర్ చెప్తాడు అనుకున్నా కానీ ఒక్కడు చెప్తలేడు. నేను బిజీ ఉన్నా, అంటే లైక్ ఎవడి వర్క్లో వాడు బిజీ ఉంటాడబ్బా. నేను చెప్తున్నా కదా, నా దోస్తు గారు చూస్తాడు, నాకు వీడు ఉన్నాడు, నాకు ఆ సపోర్ట్ ఉన్నది, ఈ సపోర్ట్ ఉన్నది. ఇది నమ్ముకొని రావద్దు. ఐ రిపీట్, ఇది నమ్ముకొని రావద్దు. ఎవ్వడు లేడు ఈడ ఎవ్వడు లేడనే ఉండాలి, ఎవ్వడు లేడనే రావాలి ఈడికి. ఓన్ రీసెర్చ్ వచ్చినో, యూకేకి వచ్చిన ఓన్ రీసెర్చ్ డూ. మాస్టర్స్లో ఏం కోర్స్ తీసుకుంటే నీకు ఫర్దర్గా హెల్ప్ ఉంటుంది, ఓన్ రీసెర్చ్. నువ్వు ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ అకామిడేషన్ తీసుకోవాలి. ఎవరన్నా ఉంటారు నీకు తెలిసిన వాళ్ళు, యూకేలో ఉన్న వాళ్ళు చాలామంది అన్నలు అక్కలు ఉంటే వాళ్ళకి మెసేజ్ చేయండి, అంటే ఇట్లా వస్తున్నా, నేను ఎక్కడ ఉండాలి, ఇట్లా గైడ్ తీసుకోండి. కానీ మొత్తం డిపెండ్ అవ్వద్దు వాళ్ళ దగ్గరికి. మీ ఇష్టాలు ఇవన్నీ, నేనైతే జస్ట్ గైడ్ చేస్తున్నా. ఇక్కడ సిచ్యువేషన్ చెప్తున్నా. పార్ట్ టైం జాబ్స్ లేవు, వెదర్ హారిబుల్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటానో బీ కేర్ఫుల్, నువ్వే క్లియర్ చేయాలి. నువ్వు జాబ్ ఉన్నా లేకున్నా నువ్వే క్లియర్ చేసుకోవాలి అవన్నీ. బ్యాచిలర్స్కి వస్తున్నావా, మాస్టర్స్కి వస్తున్నావా, పార్ట్ టైం ఉన్నదా లేదా, అన్నీ ఉన్నాయంటే నువ్వు చిన్న పిల్లోడు కాదు, దేశం దాటి వస్తున్నావు. సో మేక్ షూర్ యూ మేక్ ఇట్ క్లియర్ అండ్ టేక్ ఏ వైజ్ డిసిజన్ వెన్ యూఆర్ కమింగ్ టు ఫారెన్. సో ఇది బ్యాచిలర్స్ అయినా కానీ మాస్టర్స్ అయినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ జాబ్ లేకుండా కూడా సర్వైవ్ అవ్వాలి. మీరు మేక్ షూర్ కాలేజ్ ఫీజు మొత్తం ఇంటికాడ నుంచి కట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కట్టుకుంటా చేస్తా అంటే నువ్వు కాలేజ్ పోకుండా, నువ్వు యూనివర్సిటీ ఫీజు కట్టకుండా కూడా నిన్ను టర్మినేట్ చేస్తారు. ఇక్కడ జాబ్స్ అయితే చక్కగా లేవు. ఉన్నా కూడా నీకు లక్కులా దొరికితే కూడా నీ అదృష్టం, అది లక్కులా దొరికితే నీ అదృష్టం. రిఫరెన్స్ ఉండాలి మంచి, నీకు వెనక బ్యాక్ పుషర్ ఏమైనా ఉంటే నీకు అప్పుడు జాబ్ వస్తుంది. నేను ఆన్లైన్లో అప్లై చేసుకుంటా, ఇండిట్లో అప్లై చేసుకుంటా, నేను లింక్డ్ఇన్ నుంచి చూసుకుంటా, అది చూసుకుంటా అంటే ఇక నీ జీలదమ్ ఇది. అది మొత్తం నువ్వే డిసైడ్ చేసుకోవాలి. మేక్ షూర్ నేనైతే ఒక క్లారిటీ ఇస్తున్నా, వాళ్ళని చూసి వీళ్ళని చూసి అయితే రావద్దు. మేక్ షూర్ యూ డూ ఓన్ రీసెర్చ్. ఏదైనా కానివ్వండి మీరే స్టార్ట్ చేయాలి, మీరే ఎండ్ చేసుకోవాలి. ఏదో చిన్నపిల్లలు కాదు కదా మనం. సో మనం డిగ్రీలు చదివినాం, దేశం దాడదామని అనుకుంటున్నాం కాబట్టి మనకు అన్నీ తెలిసి ఉండాలి. అసలు సిచ్యువేషన్ ఎట్లున్నది అంటే ఇట్లా ఉన్నది. ఒక్క యూట్యూబర్ చెప్పాలి. I will see you in next video. So make sure you guys subscribe. You will be notified when I upload a new video. So thanks for watching. I see you in next video. Bye.